2026 సంవత్సరం వృషభరాశి వారికి జూన్ నెల మిశ్రమ ఫలితాలతో పాటు కొన్ని శుభ అవకాశాలను కూడా తీసుకురానుంది. ముఖ్యంగా గురుగ్రహం ప్రభావం వలన కుటుంబం, ధనం, ఉద్యోగంలో కొంత పురోగతి కనిపిస్తుంది. అయితే ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. జూన్ నెల రెండవ భాగంలో ఒత్తిడి పెరగవచ్చు. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు, చిన్న లాభాలు కనిపిస్తాయి. భాగస్వాముల వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు కూడా ఎక్కువ ఉండవచ్చు. కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేసే పరిస్థితి వస్తుంది. పాత బకాయిలు కొంతవరకు తీరే అవకాశం ఉంది. భూమి, వాహనం, ఆస్తి విషయాల్లో మంచి వార్తలు వినే అవకాశం ఉంది. ఇక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా త్వరగా సర్దుకుంటాయి. ప్రేమలో ఉన్నవారికి సంబంధాలు మరింత బలపడే సూచనలు ఉన్నాయి. పెళ్లి సంబంధాలు చూసేవారికి శుభవార్తలు రావచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఒత్తిడి, అలసట వలన నిద్ర సమస్యలు రావచ్చు. జీర్ణకోశ సమస్యలు లేదా శరీర నొప్పులు కలగవచ్చు. ఆరోగ్యం, నిద్ర విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. యోగా లేదా ధ్యానం చేయటం మంచిది. ఇక విద్యార్థులకు ఈ నెల సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడితే మంచి ఫలితం పొందుతారు. విదేశీయ విద్యా ప్రయత్నాల్లో చిన్న పురోగతి కనిపిస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించడం మంచిది. పసుపు లేదా తెల్లని వస్త్రాలను దానం వలన శుభ ఫలితాన్ని ఇస్తుంది. గోవులకు ఆహారం పెట్టడం అదృష్టాన్ని పెంచుతుంది. ఇక అదృష్ట సంఖ్య 2, 6, 8. ఇక అదృష్ట రంగు విషయానికి వస్తే తెలుపు. శుభదినాల విషయానికి వస్తే 7, 12, 17, 24 తేదీలు ముఖ్యమైన పనులకు అనుకూలంగా ఉండవచ్చు.